ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులిచ్చిన వైద్య సిబ్బంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి సొంత ఊరిలో ఘటన. హైదరాబాద్ లో అంబులెన్స్ చోరీ. సినిమా స్టైల్లో అంబులెన్స్ చేసి పట్టుకున్న పోలీసులు. తెలంగాణలో 300కి ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా ప్రభుత్వం కసరత్తు. వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగింత. గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బందిని పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి సొంత ఊరిలోనే ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చర్లపాల సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైద్య సిబ్బందిని మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇచ్చారని చెప్తున్నారు అటెండర్. ఒకవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే మరొక వైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. నా మాటలను వెనుకకు తీసుకుంటున్నాను. వెలమ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని నేను తిట్టలేదు. కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని వెలమ కుటుంబం అని తిట్టాను తప్ప వేరే వారిని అనలేదన్నారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ కులస్తులందరూ వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు. నాకు ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు. సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడుతున్నా తప్ప మేము వేరే ఇతర వెల్మ వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు. ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా నేను విడ్రా అయిపోయాను. హైదరాబాద్ లో అంబులెన్స్ చోరీ. సినిమా స్టైల్లో అంబులెన్స్ ను చేసి పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయారు దొంగ. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పతిప్పలు పెట్టారు దొంగ. అంబులెన్స్ సైరన్ తో అతివేగంతో పరారయ్యారు దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొంది పారిపోయింది దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతేపల్లి కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ ను ఢీకొట్టి పారిపోయారు దొంగ. సూర్యాపేటలోని టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో కూడా పలు చోరీలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ambulance sorry వాడు పొట్టు పొడ కూర్చొని పోతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చేలోపే వర్షం తమకు కడుపు కోత మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు.
తెలంగాణలో 300కి ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలాగా ప్రభుత్వం కసరత్తుతో తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని 2096 పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు. సీఎం రేవంత్ రేపు దీనిని ప్రారంభించనున్నారు. ఈ కనెక్షన్ తీసుకుంటే 20 Mbps స్పీడ్తో వర్చువల్ నెట్వర్క్, అలాగే టెలిఫోన్, పలు ఓటీటీలు చూడవచ్చు. త్వరలోనే అన్ని గ్రామాలకు దీనిని విస్తరించనున్నారు. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. 49 కోడెలను అక్రమంగా విక్రయించారు రాంబాబు. దైవభక్తితో భక్తులు రాజన్నకు సమర్పించిన కోడెలను మంత్రి సిఫారసుతో రాంబాబు పొంది విక్రయించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ నాయకులు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది రాజన్న కోడెల విక్రయం. ఆలయ ఈవో వినోద్ రెడ్డి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మెప్పు కోసమే నిబంధనల విరుద్ధంగా కోడెలను అప్పగించారు. ఆలయ ఈవో రైతులకు 2 నుండి 3 కోడెలు అప్పగించే అధికారులు మంత్రి రిటర్న్ విచారించకుండానే ఏకంగా 49 కోడెలు ఇవ్వడంపై ఆందోళనలో ఉన్నారు. మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుగొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెల అప్పగింతపై రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డిపై మండిపడుతున్నారు. రాజన్న భక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కేటాయింపుపై విచారణ జరపాలంటున్నారు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ నాయకులు, భక్తులు. దేవాదాయ శాఖ రాజన్న కోడెలు చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చేది ఉండే. అక్కడ విశ్వవేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతలేదు. దానికి నామినల్ కమిటీ వేసారు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం, 4 5 అని. అది విచ్చలవిడికి ఎవరికి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది, మంత్రి గారి పిఆర్ఓ మంత్రి గారు సిఫారసు చేసిన దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయినాయి అర్థమైతలేదు. మరి మిస్యూజ్ జరుగుతుంది కనుక అవి కలయబాలకు అవుతున్నాయా, నిజంగా రైతులకు అవుతున్నా కూడా చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా, కలయబాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా. కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డెన పడుతుంది కదా, వందలాది కోడలు జరుగుతున్నాయి, బడ్డెను ఈ చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తే బాగుండదు. దాన్ని ఇమీడియట్ న్యాయ విచారణ డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జోయాల్కా సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందా కళాచక్రపాణి ప్రదర్శించి నగల ప్రదర్శనను తిలకించారు. ప్రముఖ నగర వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయాల్కా సంస్థ వారు ప్రజల సందర్శనార్థం సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చిదిద్దడంలో మన సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగల యొక్క పాత్ర ప్రత్యేకమైంది. నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలో ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యులు నేరెళ్ల జాగీర్, శైలు, శ్రీకాంత్ గౌడ్, దార్నం అరుణ, లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దిడ్డి రమాదేవి, శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్, పుర ప్రముఖులు, కంపెనీ ప్రచారకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వార్డు కౌన్సిలర్ నేను మిస్ హైదరాబాద్ 2024 విన్నర్ ఐజే. మన సిరిసిల్లాలో 3 days గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ అయితే వచ్చేసింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసి జ్యువెలరీ పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మనకు గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీస్ ఆఫ్ మనకు సెట్స్ మంచి ఉన్నాయి. వచ్చేసి మీరు చూడండి కలెక్షన్. ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంది, వచ్చి అక్కడ కూడా విజిట్ కండి. ఇంకా మంచి ఇక్కడ కూడా సిరిసిల్లలో మనం ఓపెన్ చేద్దాం జ్యువెలరీ త్వరలో. ఓకేనా, డెఫినెట్లీ 7th, 8th, 9th రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిరిసిల్లలో, వచ్చి విజిట్ కండి. మన రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణంలో గోల్డ్ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన కంపెనీ షాపు వారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, ఎందుకంటే మంచి నాణ్యమైన
నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్స్ నగలతోటి కూడా మరి ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమకులంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెలమ సంక్షేమ మండలి సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విప్లవ పోరాటాలు చేసిన చరిత్ర కూడా వెలమలకు ఉందని వెలమ సంక్షేమ మండలి నాయకులు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మందికి దిశానిర్దేశం చేసిన ఘనత కూడా తమదేనన్నారు. అలాంటి చరిత్ర కలిగిన తమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘ జనరల్ సెక్రటరీ వేణుగోపాలరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పాపారావు, కిరణ్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నమనేని కమలాకర్ రావు, లక్ష్మణరావు, రామచంద్రరావు, అనిల్ రావు, వెంకట్రావు, శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, సూర్యప్రకాశ్ రావు, రామ్మోహనరావు, శ్రీనాథరావు, వెంకటేశ్వరరావు, మోహనరావు, ఉమాపతిరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సాయి కుమార్ రావు పాల్గొన్నారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, స్పీకర్ గారు అయితే మీ ముందే ఈ ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రానికి సేవ చేస్తా అని ప్రమాణం చేశారు. మరి వారిపైన మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలి తప్పకుండా. లేనట్టయితే మరి ఈ వెలమ జాతి ఒక ఔన్నత్యాన్ని మేము కాపాడడానికి ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మనవి చేస్తూ థ్యాంక్ యూ. గారు మాట్లాడిన అసభ్యకర అమర్యాద మాటలను మరియు వెలుమ కమ్యూనిటీనే బెదిరిస్తూ మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాము. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే అట్లా మాట్లాడను ఆ పదవికే వారు యోగ్యుడు కాదు. మరి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఆ పదవి నుంచి తొలగించగలరని మా వెలుమ జాతి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకెవరు మాట్లాడినా కానీ వారికి మా వెలుమ జాతి పక్షాన తప్పనిసరి తగిన విధమైన గుణపాఠం చెప్తామని మా తెలంగాణలో ఉన్న వెలుమ జాతి అంతా కూడా ప్రతినబుతున్నాం. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజున షాద్నగర్ ఎమ్మెల్యే వెల్మల జాతి పైన తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలు, బాసింగాలు కూడా కొడతాం, మీ అంతు చూస్తాం అని చాలా ఆక్షేపణీయం, అభ్యంతరకరం. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుడు గవర్నర్ సమక్షంలో ప్రజలందరినీ సమానంగా చూసుకుంటానని ప్రమాణం చేసినారు. అట్టి ప్రమాణాలు తుంగలో దొక్కి ఒక కులాన్ని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం, అభ్యంతరకరం. ఎందుకంటే వెలుమలు అన్ని పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఈవెన్ విప్లవ సంఘాలలో కూడా మా వాళ్ళు పనిచేశారు. అంటే వెల్మల ఔన్నత్యం ప్రపంచాన్ని అందరికీ తెలుసు. మనకు తెలంగాణ ఉద్యమం నేర్పింది అన్ని కులాలు ఒక కూర్చుండబెట్టి ఉద్యమ స్ఫూర్తి నేర్పింది. అన్ని కులాలు తెలంగాణలో సమానం. ఈరోజు వెల్మల పైన మాట్లాడాడు, రేపు ఇంకో కులం పైన మాట్లాడతారు కావచ్చు. తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, వారి పార్టీ అధ్యక్షుడు కావచ్చు, స్పీకర్ కావచ్చు, తక్షణమే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మా ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్ కావచ్చు, మిగతా జిల్లాల కార్యాచరణలు కావచ్చు, ఈవెన్ మిగతా కులాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల ఆటో కార్మికులకు ఉపాధి దెబ్బతింది, తీవ్రంగా నష్టపోవడం జరిగిందని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ అన్నారు. దీనివల్ల కుటుంబాన్ని పోషించుకోలేక, ఆటో కిస్తీలు కట్టలేక అప్పులు ఊబిలోకి కూరుకుపోవడంతో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో కార్మికుల సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని, అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి సంవత్సరం దాటిన హామీని మాత్రం ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఆల్లే శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు పులి నాగరాజు, బెజ్జంకి సుమన్, ఎండి కరీం, వంతడ్పుల శంకర్, సుధాకర్, స్యాగార్ హరీష్, ఎరుకుల రమేష్, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం వల్ల మరి ఈరోజు మరి ఆటో కార్మికులంతా కూడా మరి వారికి ఒక ప్రయాణం
జరగక మరి ఉపాధి దెబ్బతిని ఈరోజు కార్మికులంతా కూడా రోడ్డు పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఉపాధి లేక వాళ్ళ పిల్లల్ని పోషించుకోలేక ఇంటి కిరాయిలు కట్టలేక అటుకున్నటువంటి ఫైనాన్స్ కట్టలేక ఈరోజు మన అర్ధాకలితో అలమట్టులు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందో సంవత్సరానికి 12,000 ఇస్తాం, ఆటో కార్మికులకు ఆదుకుంటాం, మరి వాళ్ళ సంక్షేమం కోసం ఒక బోర్డు ఏర్పాటు చేస్తామని మరి చెప్పడం జరిగింది. దాన్ని ఈ సంవత్సర కాలమైనా కూడా దాన్ని అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆటో కార్మికులను మరి ఈరోజు రోడ్డు పాలు చేయడం జరిగింది. వెంటనే వీరి యొక్క న్యాయమైన డిమాండ్లను మరి నెరవేర్చి మరి సంక్షేమం కోసం ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని మరి ప్రతి నెల కూడా వీరికి 5,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా 50 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులకు ఆసరా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్లతో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకుండా మాత్రం సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆశీస్సులతో ప్రయాకర్రావు మధు గురుస్వామి పర్యవేక్షణలో శబరిమలకు చేపట్టిన మహాయాత్ర అయ్యప్ప స్వాముల బృందం 51 రోజుల యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని సిరిసిల్లకు చేరుకున్నారు. వీరికి అయ్యప్ప స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించారు. సిరిసిల్ల నుండి శబరిమల వరకు పాదయాత్ర చేయడం పూర్వజన్మ సుకృతమేనని రాచా విద్యాసాగర్ గురుస్వామి పేర్కొన్నారు. పాదయాత్ర చేపట్టేందుకు సహకరించిన గృహస్థులకు కూడా ఆశీర్వాదాలు అందజేశారు. లోక కళ్యాణార్థం చేపట్టే పనులకు అయ్యప్ప స్వామి దీక్షా పరులు అందరికీ మరింత బలాన్ని ఇచ్చి ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మహాపాదయాత్రకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. 17 అక్టోబర్ 2024 రోజున ఇదే స్థానం నుండి మెట్పల్లి సిరిసిల్ల వాళ్ళు మహాపాదయాత్ర బయలుదేరారు. ఇవాళకి 51వ రోజు. ఈరోజు ఇక్కడ చేరి అందరు క్షేమంగా ఉన్నారు కాబట్టి అయ్యప్ప కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం సుస్వాగతం. ఇంకో సూచన ఏంటంటే రేపు మార్నింగ్ 8:30కు వెంకటేశ్వర్ల గుడికాడ నుండి స్వాములందరికీ ఊరేగింపు ఉంటుంది. భిక్ష కూడా ఉంటుంది వాళ్ళ వెంబడి వాళ్ళందరికీ కూడా. అది కూడా ఒకటి చెప్తున్నా, మీరు ఎలాంటి మొహమాట పడకండి. ఇదొక టాస్కే, అది అంత ఈజీ కాదు, మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. 51 రోజులు 100 పూటలు అంటే ప్రతి పూట కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఇల్లు ఇడిచిపెట్టినాక ఇంటి లెక్క ఉండాలంటే కుదరదు. దీనికి ప్రధాన కారకుడు ప్రయాకరావు మధుసూదన్ గారు. ఎప్పుడు కానీ గురుసా ఆశీస్సులతో అని చెప్తారు, కానీ ఏ యుద్ధంలో అయినా యోధులే ముంగటుంటారు, మిగతా వాళ్ళు ఎన్నుకుంటారు. మేము ఎన్నుకున్నాం కాబట్టి, అంతేకాని మొత్తం క్రెడిట్ గోస్ టు ప్రయాకరావు మధుసూదన్. ఇప్పుడు ప్రయాకరావు మధుసూదన్ గారి పాత్ర ఏందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎట్లా చేసిండ్రు, ఎట్లా చేసిండు, ఎట్లా తిరిగిండు, ఎట్లున్నాడు, ఎట్లా కష్టపడ్డాడు అనేది. అందుకే భగవంతుడు కూడా భరించటానికి ఇస్తారు. ఆ లీడ్ చేసే అవకాశం కూడా మధుసూదన్ గారికి అయ్యప్ప స్వామి ఇచ్చారు. వారు ఇట్లాంటి యాత్రలు ఇంకా దిగ్విజయంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం ఆల్ఫోస్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముద్రించిన స్టడీ మెటీరియల్ను జిల్లా గ్రంథాలయ కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోస్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను అందించడం జరిగిందని వి రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ పట్టభద్రుల సపోర్ట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాసం రత్నాకం, సిరిసిల్ల నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ దాస్, బాను, అనంతల రమేష్, లైబ్రేరియన్లు మాధవి, మల్లయ్య పాల్గొన్నారు. గ్రంథాలయంలో ఆల్ఫోర్స్ కాలేజీ ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులకు నరేందర్ రెడ్డి గారు
ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. గత కొట్లాడి తెచ్చుకున్నటువంటి నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు నియామకాలు వాళ్ళు చెప్పినంతగా చేయకపోవడంతో అదే నిరుద్యోగులు తిరగబడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలోనే అత్యధికంగా 55,143 నియామకాలను చేపట్టి దేశంలోనే ప్రథమ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది. అలాగే గతంలో 2023 జూలై సెప్టెంబర్ వరకు కేంద్ర గణాంకాల కేంద్రం స్థాయిలో జరిగినటువంటి లేబర్ ఫోర్స్ సర్వేలో 23% వరకు నిరుద్యోగం ఉంటే 2024 జూలై సెప్టెంబర్ వరకు అది 18% తగ్గింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత అని ఖచ్చితంగా మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన డేట్ల ప్రకారం ఖచ్చితంగా అత్యధికంగా ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినందుకు రవీందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విఎన్ఆ టీం ఈరోజు సిరిసిల్ల గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. మరి ఇక్కడ చాలా మౌలిక వసతులు చాలా చక్కగా ఉన్నాయి. మేము గత కొన్ని రోజుల నుంచి 4 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని లైబ్రరీలను సందర్శిస్తున్నాం. మరి ఎక్కడ కూడా మౌలిక వసతులు సరిగ్గా లేవు. మరి ఎక్కడికి వెళ్ళినా తన మౌలిక వసతులు తన దృష్టికి తీసుకురావడం, అక్కడే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా తన యొక్క వాళ్ళు అడిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడే సాల్వ్ చేస్తున్నారు. మరి చాలా లైబ్రరీ లోపల రైటింగ్ ప్యాడ్స్ అయితేనేమి, చైర్స్ కానివ్వండి, టేబుల్స్ ఇలా చాలా రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని లైబ్రరీ లోపల వాటర్ కూలర్స్ లేకుండా కూడా వాళ్ళు అడిగే తరంగా వాళ్ళకు వాటర్ కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కోసం ఉచిత యాప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని అందరికీ కూడా QR కోడ్ కూడా వేయడం జరిగింది. దాంట్లో రాష్ట్ర స్థాయి లోపల రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధమైనందుకు ఈ క్లాసెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డౌట్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఫిజికల్గా మెటీరియల్ కూడా ఇచ్చినట్టు విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈరోజు యాప్టిట్యూడ్ యొక్క మెటీరియల్ను లైబ్రరీలో ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా సహకరించారు. మరి ఇక్కడ మనకి అవకాశం కల్పించినటువంటి గ్రంథాలయ సంస్థల చైర్మన్ గారికి మరియు లైబ్రరీ విభాగ అధికారులందరికీ కూడా లైబ్రరీ అందరికీ కూడా మా నరేందర్ రెడ్డి పక్షాన మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ సిరిసిల్ల విఎన్ఆ టీం కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నేతలపై ఇష్టారీతన మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే దాన్ని స్వీకరించి పాలన తీరును మెరుగుపరుచుకోవాలే కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో సుంకపాక మనోజ్ కుమార్, కత్తెర వరుణ్, జక్కుల యాదగిరి, సిరిగిరి మురళి, పాటి రాజు, కంచెర్ల రవిగౌడ్, మునీర్, షేక్ సికిందర్, ఇమ్రాన్, హంగద మధు పాల్గొన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా దురుసుగా మాట్లాడడం ఇది మానుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా అది వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్ప ప్రెస్ మీట్లో ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే బాగోదు. అది ప్రజలందరూ చూస్తారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆగన్న గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం తప్పలేదు. గతంలో ఉన్న నాయకులు అలా చేశారు కాబట్టి ఆ నాయకుడు గురించి మాట్లాడింది తప్ప ఆగన్న గారు అట్లాంటివి లేదు. ఆయన ఒకప్పుడు మంచి ఒక విప్లవ నాయకుడిగా అక్కడ ఉన్న ఎల్లారెడ్డిపేటలో అతిపెద్ద విలేజ్ అయిన ఆ విలేజ్కి సర్పంచ్గా మరియు ఎంపీటీసీగా కలిసి ఎంపీపీగా కూడా చేశారు, జెడ్పీటీసీగా కూడా చేశారు. తర్వాత జిల్లా అధ్యక్షునిగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అట్లాంటి వ్యక్తుల మీద మీరు వ్యక్తిగత విమర్శలు చేయడం పద్ధతి కాదు. మిత్రులారా, అందరం ఒక పద్ధతిగా మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప ఇది విమర్శల్లాగానే ఉండాలి కానీ రాజకీయంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ఉండద్దని మేము మా పార్టీ తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. ఇక ముందు అయినా మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలను రాజకీయ కోణంలోనే చూడాలని మేము కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నిన్నటి రోజున ఎల్లారెడ్డిపేటకు చెందినటువంటి నాయకుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీ తోట ఆలయ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈ రోజున కాంగ్రెస్ పాలనలో
ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దీన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు. ఈరోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీల అమలులో విఫలమైందో దాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వారిని చులకన చేస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో ఇటువంటి సంస్కృతి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారం వచ్చిందో ఆ తర్వాత ఇతర పార్టీ నాయకులపైన వేధింపులు కానీ అక్రమ కేసులు బనాయించడం కానీ ఇష్టం వచ్చినట్టు మారడం కానీ మరి సంవత్సర కాలంలో జరిగింది. దీన్ని మీరు సరిదిద్దుకొని మేము ఇచ్చే సలహాలు ఉంటే వాటిని స్వీకరించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు ఆలోచించాలి తప్పించి వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడడం, వారిని చులకన చేస్తూ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మరి గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా లబ్ధి పొందారన్న విషయాన్ని మేము ఈ రోజున గుర్తు చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా కానీ వారి సమస్యలు ఏంటి, వారి సమస్యల పరిష్కారానికి మరి కేటీఆర్ గారు కృషి చేయడం జరిగిందన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నాం. దయచేసి రాజకీయంగానే చూడండి, అంతేగాని వ్యక్తిగత విమర్శ చేస్తూ మాట్లాడడం ఇది పద్ధతి కాదు అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నేతల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుంది అని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్ల సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి పాల్గొన్నారు. చేనేత జౌళి శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి నివేదికను ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. టెక్స్టైల్స్ పార్క్లో జూకి శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు, టెక్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగాలు సాధించిన మహిళలకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సంవత్సర కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమం, అభివృద్ధి సమకాలికంగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగించారన్నారు. నేతన్నలు, మహిళలు, యువకులు, రైతులు మొదలగు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అని, దీనికి నిదర్శనంగా 700 కోట్ల పైచిలుకు పనులకు సీఎం ఇటీవలే శంకుస్థాపన చేశారని, సిరిసిల్ల జిల్లాకు దాదాపు 1000 కోట్లను సీఎం కేటాయించారన్నారు. సిరిసిల్లకు సంబంధించి సాగునీరు అందించే ప్యాకేజీ 9 పనులు, చొప్పదండికి సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. సిరిసిల్లలో నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంలో నేతన్నలకు దాదాపు 370 కోట్లు అందించామన్నారు. ఎప్పుడు ఏనాడు కూడా కాదనకుండా తప్పనిసరిగా వారు ఆదుకున్నామని చెప్పని ఇప్పటివరకు సంవత్సర కాలంలో ఇంచుమించు 379 కోట్లు నిన్నటి వరకు 5%, 10% కట్టుకుని కూడా ఇస్తే ఈ సంవత్సరంలో నేతన్నలకు 379 కోట్లు ఇప్పటివరకు ప్రభుత్వం వెచ్చించింది ఇవ్వడం జరిగిన వాటి అన్నింటినీ సందర్భంగా మనం చేస్తుంది. అంతేకాకుండా టెస్కో ద్వారా ఏది 379 కోట్ల కాకుండా మరమంగళ కార్మిక పథకం కింద కూడా 36 కోట్ల రూపాయలు మనం విడుదల చేసుకున్నాం. నేతన్న బీమా పథకం కింద కూడా 2,15 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు కొంతమంది ఇచ్చినట్టు సందర్భం. అదేవిధంగా యార్డ్ సబ్సిడీ కూడా 6,32 లక్షలు కూడా మనం ఇచ్చుకున్నటువంటి సందర్భం. ఈ విధంగా అనేక అంశాలను క్రోడీకరించుకొని నేతలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులిచ్చిన వైద్య సిబ్బంది. పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పీ రెడ్డి సొంత ఊరిలో ఘటన. హైదరాబాద్ లో అంబులెన్స్ చోరీ. సినిమా స్టైల్లో అంబులెన్స్ చేసి పట్టుకున్న పోలీసులు. తెలంగాణలో 300కి ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా ప్రభుత్వం కసరత్తు.
వేములవాడ రాజన్న కోడెల విక్రయం కలకలం. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలు వరంగల్ జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అప్పగించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.